సిలువనెత్తుకుని వెంబడించన్నాడు. సిలువ ఎత్తుకుని వెళ్ళడం సులువా కష్టమా? మరి కష్టమే. ఆ త్రోవ పక్క నేల ఏం చేసిందంట? ఆకాశ పక్షులు వచ్చినాయంట, విత్తనాన్ని మింగి వేసిందంట, తినేసినాయి. రెండో నేల రాతి నేల. విన్నప్పుడు చప్పట్లు కొట్టేయాలనిపించేద్ది, కన్నీళ్లు గార్చేయాలనిపించేద్ది. కానీ ఇంటికి వెళ్ళాక వేరు లేనందున, అంటే సరైన సంఘ సహవాసం లేనందున, ప్రార్థనా జీవితం లేనందున తీసుకున్న తీర్మానం ఏమైపోయింది? మాడిపోయింది. ఎప్పుడు శ్రమ కలిగింది, హింస ఎదురయ్యింది. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే శ్రమలు ఎదురవుతాయి సంఘానికి, హింస కూడా కలుగుతుంది సంఘానికి, కానీ అలాంటప్పుడు కూడా నిలుచుండగలగాలి. అది దానికి ఎవరు సాయం చేస్తారు? దేవుడు సాయం చేస్తాడు. ఆ విత్తనం మాడిపోవడానికి కారణం ఏంటంటే కావలసినంత మట్టి లేదు. సో కొన్నిసార్లు నీకు కూడా తగినంత ప్రార్థనా జీవితం లేకపోవడం వల్ల ఇక్కడున్న ఉద్యోగం ఇంటికి వెళ్ళాక ఆరిపోతుంది, నింపాదిగా చల్లారిపోతున్నావు. జాగ్రత్త.